హాయ్ ఫ్రెండ్స్, మన దేశం పండుగల దేశం కదా. అందులో సంక్రాంతి ప్రత్యేకమైన పండుగ. ఈ పండుగ పంటలు ఇంటికి చేరే కాలాన్ని, సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయాన్ని సూచిస్తుంది. ఈ సంవత్సరం పంటలు బాగా పండాయి, నెలల తరబడి చేసిన శ్రమ ఫలించింది అని రైతు సంతోషపడే రోజు. అలాగే అమ్మవాళ్ళు తీయని పొంగల్ చేసి సూర్య భగవానునికి కృతజ్ఞతలు చెప్పే రోజు కూడా ఇదే. సంక్రాంతి పండుగ మనకు ప్రకృతి పట్ల, రైతుల పట్ల, అదేవిధంగా మనకు సహాయం చేసే పశువుల పట్ల కృతజ్ఞత నేర్పిస్తుంది. సంక్రాంతికి గాలిపటాలు ఎందుకు ఎగరవేస్తామో మీకు తెలుసా? గాలిపటాలు మన ఆనందానికి ప్రతీక. పైకి చూసి సూర్యభగవానునికి కృతజ్ఞత చెప్పడానికి ఇది గుర్తు. ఈ పండుగ రోజుల్లో ఇంటిని ముగ్గులతో, మామిడి తోరణాలతో అలంకరించడం జరుగుతుంది. మన ఇల్లంతా బంధువులతో, వీధులన్నీ గంగిరెద్దులు, హరిదాసులతో కోలాహలంగా ఉంటుంది. సంక్రాంతి భారతదేశం అంతటా వేర్వేరు పేర్లతో జరుపుకుంటారు. తమిళనాడులో పొంగల్, పంజాబ్లో లోహ్రీ, గుజరాత్లో ఉత్తరాయణ్, అలాగే అనేక రాష్ట్రాలలో మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. అలాగే రైతు దేశానికి వెన్నెముక అని ఈ పండుగ మనకి గుర్తు చేస్తుంది. కాబట్టి ఆహారాన్ని వృధా చేయకూడదు, రైతుల శ్రమను గౌరవించాలి. సంక్రాంతి అనేది ఆనందం, ఐక్యత, ఆశను తీసుకువస్తుంది. ప్రకృతితో సమన్వయంగా జీవించమని నేర్పిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.